నెరవేర్చును గాక. ఊహించని కార్యం నా దేవుడు నీ జీవితంలో జరిగించును గాక. ఓ రబా కషాందేరి బాబా 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 బాబా. హృదయాలోచన ఎరిగిన దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న వ్యాధులు నా దేవుడు తొలగించబోతున్నాడు. నువ్వు చదువుకున్న చదువుకు తగినట్లుగా నా దేవుడు నేను స్థిరపరచబోతున్నాడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అందరం లేచి నిలబడదాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉండగా అందరం లేచి నిలబడి దేవుడి సన్నిధిలో, ప్రభువా నా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం నాయన ఈ రాత్రి పొందుకోవడానికి మీరు నాతో మాట్లాడుతున్నారయ్యా. అయ్యా ఈ రాత్రి నన్ను బలపరచడానికి ప్రభువా, అయ్యా ఈ రాత్రి నా జీవితంలో పెనుమార్పులు కలుగు చేయడానికి నేను ప్రవచిస్తున్నా. రాబోయే దినాలలో ఇక్కడ ఒక బలమైన ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతున్నాడు. ఇక్కడ బలమైన రోషము కలిగిన కార్యాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. రోషము కలిగిన కార్యాలు ఇక్కడ జరిగించబోతున్నాడు. ఇదిగో ఆయన సన్నిధిని ఇక్కడ బలంగా దేవుడు ప్రజ్వలింప చేయబోతున్నాడు. ఇదిగో ఈ స్థలంలోనే దేవుడు అభిషేకించుకోలేని స్థలంలోనే అనేక మంది సేవకులను దేవుడు లేవనెత్తబోతున్నాడు. అనేక మంది ఇక్కడ సిద్ధపరచబడబోతున్నారు. అభిషేక్తులు లేపబడబోతున్నారు. ఈ సంఘముల నుంచి దేవుడు నవనూతనమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. బలమైన ఆత్మ సంచారం ఇక్కడ జరుగుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఆయన కార్యాలు మన మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడే ఆయన కార్యాలు మన మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడే ఆయన కార్యాలు మన మధ్యలో జరుగుతున్నాయి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆకాశం వైపు కన్నులెత్తి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు దర్శిస్తున్నాడు. నీ కుటుంబంలో ఇక దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నిట్టూర్పు ఉండదు. సంతోష గానాలని నీ కుటుంబంలో దేవుడు వినిపించబోతున్నాడు. ఉత్సాహ ధ్వనిని దేవుడు వినిపించబోతున్నాడు. ఊహించని కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఇది విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. నీ కడుపుల నుంచి జీవజల నదులు బయలుదేరబోతా ఉన్నాయి. జీవజల నదులు బయలుదేరబోతా ఉన్నాయి. ఈ రోజు నీ కన్నీళ్లు నాట్యంగా మార్చబడబోతా ఉన్నాయి. విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీరు తుడిచే దేవుడు ఆయన. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. అయ్యా ఎప్పుడయ్యా నా జీవితంలో కార్యం జరిగేది? ఎప్పుడయ్యా నా పరిస్థితులు మార్చబడేది? ఎప్పుడయ్యా నా కుటుంబంలో నా రోగం నుంచి స్వస్థత కలిగేది? ఎప్పుడయ్యా నా జీవితంలో ఉద్యోగం వచ్చేది? ఎప్పుడయ్యా ఈ పనికిరాని వ్యక్తిని బ్రతికిస్తావయ్యా? దేవుడు నీ హృదయంలో ఉన్న వేదనను చూసి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. చనిపోవాలని ప్రేరేపించి పెడతా ఉన్నావా? ఎందుకు ఈ జీవితం మరణమైపోతే బాగుండు అనుకుంటున్నావా? రోగం ద్వారా మరణం కలుగుతూ ముందే మరణం అయిపోదామని ఏడుస్తున్నావా? దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు.